ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారేంటి? బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి, పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు, అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను, ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ అధికారులు, గోడౌన్ యాజమాన్యం ఇద్దరూ జాయింట్ లైబిలిటీ. జాయింట్ లైబిలిటీ అన్నా సరే, తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి, ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే లీగల్ టీం వెళ్ళారు, మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు. తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు.
వెంటనే ఆ ప్లేడర్లని తరిమి కొట్టదాకి శత విధాలా ప్రయత్నం చేశారు. పాపం స్వామి భక్తి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరించినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం, నీవు ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తావో అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం, నువ్వు పొలిటికల్ ఒత్తిడి, ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, అసహనం భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు ఆ అధికారి, పోలీస్ అధికారి. ఈ లాయర్ నా కొడుకులేమో ఎల్లరు మన వదిలి బెదిరించిన వీళ్ళేమో ఆపలేకపోతున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆయనేమో ఫోన్ చేసి లోపల ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సావలేకపోతున్నాం అనేమో అసహనంతో అతను తిట్టుకుంటాడు. ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్లు 10 మంది కూడా వీడియోలు తీస్తూనే అన్నీ రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది రాజకీయ కక్ష అనేది దానికోసం మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. అనిపించవచ్చు ఇందులో కొంతమంది విశ్లేషకులు కూడా చర్చ రోజు ఇదే పని కదా మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా. ఆ విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే పేరు నాని ప్రతి సంక్లిష్టమైన దానికి లేదా ప్రతి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దానికి వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఎందుకు మాట్లాడడం అని చెప్పి. ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజుల నుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని ప్లేడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే
ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఇటు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు, ఏమని మాట్లాడుకుంటారు? నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా, నిజమేమోనే కదా. చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం, ఆ నిందలు, ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది ఎంఎల్ఎస్ పాయింట్లోనా లేదా రేషన్ షాప్లోనా ఎంఎల్ఎస్ పాయింట్లోనా? ఎంఎల్ఎస్ పాయింట్ అంటే ప్రభుత్వ అధీకృత బియ్యం గోడౌన్ అక్కడ కానీ లేదా బఫర్ గోడౌన్లో కానీ లేదా రైస్ మిల్లులో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబ్ వర్క్గా ఇచ్చి ఆ 100 కేజీల ధాన్యానికి 64 కేజీలు ఎంతో సుమారుగా యాక్యురేట్గా నేను చెప్పలేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 64 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పటం. కానీ అక్కడి నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దాకా జరిగేటువంటి లేదా షార్టేజీలు కానీ ఎక్కడన్నా కానీ ఫిల్ఫ్రేజెస్ కానీ లోపాల్లో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకొచ్చినా కూడా డబ్బు కట్టించుకుని క్రిమినల్ కేసు కూడా కట్టిన ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను. ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను.